ఆచూకీని గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నల్స్ పంపించినట్లుగా వెల్లడి. 2 చోట్ల త్రవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు కనిపించాయన్నారు శాస్త్రవేత్త. మిగిలిన 6 చోట్ల త్రవ్వకాలు ప్రారంభించినట్లుగా వెల్లడి. ఎస్ఎల్పీసీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీని గుర్తించేందుకే జీపీఆర్ సహాయంతో సిగ్నల్స్ పంపించగా 8 ప్రదేశాల నుండి బలమైన సిగ్నల్స్ అందాయని ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సత్యనారాయణ తెలిపారు. ఆయన ఈనాడు దినపత్రికలో మాట్లాడుతూ సొరంగంలో ఆయా ప్రాంతాలను లోతును లెక్కగట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అందినట్లుగా తెలిపారు. సిగ్నల్స్ అందిన 2 చోట్ల త్రవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు కనిపించాయన్నారు. మిగిలిన 6 చోట్ల త్రవ్వకాలు మొదలుపెట్టినట్లుగా తెలిపారు. జీపీఆర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్లను పంపి భూమి లోపలి ఫోరల్లో ఏం ఉందో గుర్తించే ప్రయత్నం చేశామని తెలిపారు. సొరంగం లోపల నుండి మాత్రమే కాకుండా ఎక్కడ కూలిందనే విషయాన్ని తెలుసుకోవడానికి కొండపై నుండి కూడా గుర్తించే ప్రయత్నం చేశామని తెలియజేశారు.